అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ స్వాతిలో ప్రచురితమైన కొండపల్లి సత్యకుమార్ గారు రచించిన కామెడీ కథ పాపం వీరాంజనేయం. నమస్కారం సార్, నా పేరు గాడి వీరాంజనేయం. మీరు తెలుగువారటగా, మిమ్మల్ని కలిసి రమ్మని ఎస్టాబ్లిష్మెంట్ ఎస్ఓ సలహా ఇచ్చారు. పక్క సెక్షన్ పద్మావతి అర్ముదం కూడా చెప్పింది మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవారని అంటూ కుర్చీ లాక్కొని కూలబడ్డ శాల్తీకేసి చూశాను. అడవిరాముడు గెటప్లో ఉన్నాడు. గోల్డ్ ఫ్రేమ్ ఉన్న నల్ల కళ్ళజోడుతో కోనసీమ కొబ్బరి బోండంలా 3వ దశకానికి దగ్గరవుతున్నట్టున్నాడు. సార్, మాది రాజోలండి. తెలుగు మీడియంలో ఎంఏ హిస్టరీ చదువుతూ ఎస్ఎస్సి వాళ్ళ క్లర్క్ గ్రేడ్ పరీక్షని ఆంధ్రాలో ఉద్యోగం కోసం రాస్తే ఖాళీలు లేవంటూ నన్ను ఈ ఢిల్లీకి తోసేశారు సార్. ఇవాళే చేరుదామని ఇటొచ్చా. నాకా ఈ భాష అర్థం కాదు, ఇంగ్లీషా అంతంత మాత్రమే. నన్ను మీరే ఆదుకోవాలి అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులు పట్టుకున్నాడు వీరాంజనేయ. ఇంతకీ జాయిన్ అయ్యారా? ఎక్కడ పోస్ట్ చేయబోతున్నారు మిమ్మల్ని అంటూ సీట్లో నుంచి లేచాను. జాయినింగా బొందా? నే తెలుగులో ఏడిస్తే వాళ్ళకు అర్థమై చావదు, వాళ్ళేదో హిందీలో ఏడుస్తారు, నాకంతు బట్టి చావదు. ఏం చేయమంటారు? మీ సాయం కోసమే నేను కంగారుగా ఇటొచ్చాను సార్ అన్నాడు. కంగారు పడకండి, మొదట్లో నేను మీలాగే బాధపడ్డా. పదండి, జాయిన్ అవుదురు గాని. వారం వజ్రం గట్టా చూసుకున్నారా? మీ వైపు వాళ్ళకి బాగా పట్టింపనుకుంటా నిదానంగా అతనితో నేను అన్నాను. కరెక్ట్గా చెప్పారు సార్. ముహూర్తం మా బామ్మ పెట్టిందేనండి. రాహుకాలం రాకుండా చేరుదామని వచ్చా. ఇంకో అరగంటలోగా అయితే పర్వాలేదు అన్నాడు యానాంలో కొనుక్కున్న సిటిజన్ వాచ్లోకి చూసుకుంటూ. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో అడుగు పెట్టి పెట్టకుండానే ఆయియే కుమార్ సాబ్, ఆప్కే సాత్ ఏ నమూనా, ఏ నా హిందీ జాన్తా హై, నా అంగ్రేజీ సమజ్ మే ఆతా హై, ఇన్కే సాత్ కైసే కామ్ లే సకేంగే అంటూ రకరకాల ప్రశ్నలతో నాపై దాడి చేశాడు. వీరాంజనేయం క్వశ్చన్ మార్క్ మొహంతో వీళ్ళేమంటున్నారన్నట్టు నా వైపు చూశాడు. ఇతన్ని నాకంటగట్టండి, మా సెక్షన్లో పని నేర్పిస్తాను అంటూ జాయినింగ్ రిపోర్ట్ ఫిల్ చేసి వీరాంజనేయం ద్వారా ఇప్పించి నా సెక్షన్లో పోస్ట్ చేయించేసరికి చాలా థ్యాంక్స్ అండి, మీరు నిజంగా అన్నవరం సత్యనారాయణ స్వామిలా ఆదుకున్నారు అన్నాడు అర్ధనయనాలతో. పర్వాలేదులేండి, కానీ మెల్లిమెల్లిగా అయినా మీరు ఈ భాష నేర్చుకోకపోతే మేనేజ్ అవ్వడం కష్టం. కొద్ది కొద్దిగా ప్రయత్నం చేయండి అన్నా ప్రేమగా. ఇక్కడ ఎలా వేగాలరా దేవుడా అన్నట్టు అతని ముఖ కవలికలు చెప్పకనే చెబుతున్నాయి. ఉద్యోగంలో చేరినట్టు మా వాళ్ళకో మాట ఫోన్ చేసి చెప్పాలండి అంటూ జేబులో నుంచి నోకియో ఫోన్ తీసి వాళ్ళ బామ్మతో మాట్లాడుతూ, బామ్మ, నేను అంజిగాణ్ణి. నువ్వు అన్నట్టే ఇవాళ ఇప్పుడే ఉద్యోగంలో చేరా. మన తెలుగువారు ఒక ఆయన నాకు బాసు, ఆయనే నాకు సాయం. చాలా మంచివారు. నాన్న రాగానే ఈ సంగతి చెప్పి ఫోన్ చేయించు. ఉంటా. జై శ్రీమన్నారాయణ అంటూ ఫోన్ కట్టేసి కిటికీలో నుంచి కళ్ళు చించుకొని చూస్తూ, అదేంటి సార్, 5:30కే చీకటి కమ్ముకుంది అన్నాడు ఆశ్చర్యపోతూ. శీతాకాలం ఇక్కడ అంతేనండి, లేటుగా తెల్లవారుతుంది, తొందరగా చీకటి పడుతుంది. వీరాంజనేయం కాళ్ళకేసి చూసా. బాటా చెప్పుల్లో ఎర్ర రంగు మేజోళ్ళున్నాయి. ఇలా ఊడిపడ్డారు, మీకు అసలు చలివేయడం లేదా? స్వెటరు గట్రా ఏదైనా ఉంటే వేసుకోండి, ఢిల్లీలో డిసెంబర్ అంటే మజాక కాదు అనేసరికి వీరాంజనేయం టక్కున సూట్ కేసులో నుంచి వాళ్ళ దూరపు బంధువు ఒక ఆయన ఇచ్చిన నల్లరంగు కోటు తీసి తగిలించాడు. చేతులు దాక్కున్నాయి. కోటు చేతులు వెనక్కి లాక్కుంటూ రాజమండ్రిలో గత సంక్రాంతికి కొన్న మఫ్లర్ని తలపాగాలాగా చుట్టేసి, ఇప్పుడు సరిపోద్దా అండి అన్నాడు. పదండి, మీకే తెలుస్తుంది అంటూ కృషి భవన్లో నుంచి బయటపడ్డాం. బస్టాప్ దగ్గర శాస్త్రి కలిశాడు. వీరాంజనేయాన్ని పరిచయం చేశా. సార్, జాయిన్ అయ్యాను, ఉండడానికి క్వార్టర్ ఇవ్వలేదండి, ఎప్పుడు ఇస్తారండి బేలగా అడిగాడు. శాస్త్రి కలగజేసుకుని, ఏది, మీరు ఇవాళేగా చేరారు? అదేమైనా లాడ్జిలో గదా, ఇలా చేరితే అలా ఇచ్చేయడానికి. మేము ఉద్యోగంలో చేరి 20 ఏళ్ళు అవుతూ ఉంటే మాకే ఇంకా రాలేదు, మీకెక్కడ దొరుకుతుంది అనేసరికి పాపం వీరాంజనేయం గుండె దిగజారింది. మనిషి బేజారైపోయాడు. నాకు శాస్త్రికి జాలేసింది వీరాంజనేయాన్ని చూస్తుంటే. బెంబేలు పడకండి, అప్పటిదాకా మీరెక్కడైనా అద్దె గది తీసుకోవాలి మాలాగే అన్నాడు.
శర్మాజీ ఇంట్లో వీరాంజనేయాన్ని అద్దెకుంచి నేను శాస్త్రి బయలుదేరాం మా ఇళ్ళకి, అదే మా గూళ్ళకి. మరుసటి రోజు పాపం వీరాంజనేయం ముఖారవిందం ముకులించుకునుంది. పదండి టీ తాగొద్దాం అంటూ లేవదీశాను. ఏడుపొక్కటే తరువాయి. మళ్ళీ గోడు వెళ్ళబోసుకున్నాడు. సార్, శర్మాజీ తెలుగాయన కాదు సార్, శుభ్రంగా అన్నీ తింటారండి. హోటల్కి వెళ్ళాం. అక్కడ ఆమ్లెట్లు అవి తప్ప విడిగా శాకాహారం దొరకటం లేదు సార్. నిన్న 2 ప్లేట్లు మసాలా శనగలు తిని పడుకున్నా. పొద్దున కాఫీ కూడా దొరకలేదు. మిఠాయి కొట్టుకెళ్ళా. కోవా బిళ్ళల్లాంటివి ఉంటే రేటు చూస్తే 150 ఉంటే 50 నోటిచ్చి సవా కిలో దేనా అంటే వాడు నాకేసి పరీక్షగా చూస్తూ సవా కిలో అంటూ విరగబడి నవ్వాడు సార్. ఈ హిందీ నగరంలో ఎలా ఉండాలో పాలుపోవడం లేదు సార్. మనకి ట్రాన్స్ఫర్లు ఉండవా సార్ అన్నాడు. ఎక్స్ప్రెసో కాఫీతో మూతి కాలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాస్త నిలదెక్కుకోండి సార్. నిన్ననేగా ఉద్యోగంలో చేరారు. కొంచెం కొంచెంగా హిందీ భాష నేర్చుకోండి. మాలాగే మీరు సర్దుకుంటారు ధైర్యం చెప్పసాగాను. వీలైనప్పుడల్లా హిందీ మాట్లాడడం నేర్పుతున్నా. వీరాంజనేయం వీర తెలుగువాదిలా మిగిలిపోయాడు. అలా అలా 3 ఏళ్లు గడిచినా అతనిలో మార్పే లేదు. ఢిల్లీ జీవితం అంటే వైరాగ్యం పట్టుకుంది. 30 దాటాయి. పెళ్లి చేసేద్దామని రావులపాలెంకి చెందిన దత్తుగారమ్మాయితో సంబంధం ఖాయం చేసింది బామ్మగారు. పెళ్లి కూతురు తండ్రి ఉద్యోగవశాత్తు జబల్పూర్లో ఉండడంతో, వీరాంజనేయం గారి వుడ్బీ హిందీ మీడియంలో చదువుతుండడంతో బామ్మగారు వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నట్టున్నారు. కానుకగా పెళ్లి కూతురు పేర 1 లకారం ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు కాబోయే మామగారు. అయినా అయిష్టంగానే పెళ్లి చేసుకున్నాడు వీరాంజనేయం. కాపురం కోసం నోయిడాలో జనతా ఫ్లాట్ ఒకటి నర్గీస్ ద్వారా అద్దెకు తీసుకున్నాడు. 2 బస్సులు మారి ఆఫీసుకొస్తూ ఉండేవాడు. ఇల్లు చేరుకుంటూ ఉండేవాడు. ఒకరోజు జేబు దొంగ ఒకడు చౌర్యం చేస్తూ వీరాంజనేయం కంటపడ్డాడు. పట్టుకోండి దొంగ అంటూ తెలుగులో అరవబోయేసరికి వీపు మీద ఒక్కసారిగా ఏదో వాడిగా గుచ్చుకుంది. గట్టిగా అరవమాక, కత్తి దిగుతుంది అన్న వార్నింగ్ అచ్చ తెలుగులో వినపడింది వెనక నుంచి. ఆ, మీరు తెలుగు దొంగలా అని ఆశ్చర్యపోయేంతలో వీరాంజనేయాన్ని తోసేస్తూ జేబు దొంగ బస్సు దిగి వెళ్ళిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయం దగ్గర శ్రీమతి సాయం ఉన్న ఇంటి ఓనరు దొంగ బుద్ధి వరసలు అస్సలు నచ్చలేదు వీరాంజనేయానికి. ఆఫీసుకి తక్కువ, ఇంటిలో ఎక్కువ పనిచేసాగాడు. ఏడాది తిరగకుండానే ఓ ఆడ సంతానం కలిగింది. ఎలాగైనా మన వైపు వెళ్ళిపోవాలి సార్, కాస్త సాయం చేసి పెట్టండి సార్ అంటూ ప్రాధేయపడ్డారు ఆ దంపతులు. డాక్టర్ కొండయ్య గారికి పరిచయం చేశాను. అతని బాధలు ఆయన ముందు వెళ్ళగక్కుకున్నాడు. చూద్దాంలేండి, ఓ హర్యానా ఆవిడ చాలా కాలంగా ఢిల్లీ వచ్చేద్దామనుకుంటోంది. మ్యూచువల్ అప్లికేషన్ పెట్టమనండి, మనం ట్రై చేద్దాం అన్నాడు కొండయ్య గారు. వీరాంజనేయ మొహం చిచ్చుబుడ్డిలా వెలిగిపోసాగింది. ఊహల ఉయ్యాలలో హైదరాబాద్ చేరుకొని ఊగిపోయాడు ఉత్సాహంతో వీరాంజనేయం. అప్లికేషన్ 2 వైపుల నుంచి తగినట్టు తయారు చేశాను. వీరాంజనేయం సంతకాలు పెట్టి హైదరాబాద్ ఆఫీసులో ఉన్న రంజనా సర్కార్ చేత సంతకం చేయించుకొస్తానంటూ వాళ్ళావిడని మా ఇంట్లో పెట్టి భాగ్యనగరానికి హుషారుగా పరుగు తీశాడు. రంజనా సర్కార్ చేత సంతకం పెట్టించి వాళ్ళ బాస్ చేత అప్రూవ్ చేయించి ఆ మరుసటి రోజే తిన్నగా రైల్వే స్టేషన్ నుంచే ఆఫీసు చేరుకొని డాక్టర్ కొండయ్య గారి ముందుంచి తమరి దయ సార్ అంటూ దీనంగా అభ్యర్థించాడు వీరాంజనేయం. డాక్టర్ కొండయ్య కూడా ఒకప్పుడు వీరాంజనేయంలా భాషాబాధితుడే కావడంతో మీరు మరీను అంటూ డ్రాఫ్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తయారు చేయమని, వెంటనే ఫైల్ పుటప్ చేయమని పురమాయించారు. వీరాంజనేయం పట్టుదల నెగ్గింది. అతని ఆనందానికి అడ్డుకట్ట తెగిపోయింది. నా పట్ల, డాక్టర్ కొండయ్య గారి పట్ల కృతజ్ఞత వెల్లువైంది. మీ ఆనందమే మా ఆనందం అన్నామిద్దరము. ఆర్డర్ వచ్చిన ఆ సాయంత్రమే రాజధానిలో ప్రయాణమయ్యారు వీరాంజనేయం దంపతులు. కానీ తీరా హైదరాబాద్లో రిపోర్టు చేయడానికి వెళ్ళేసరికి బాసు భరత్ కపూర్ అని, ఆయన పిఏ పద్మా ఖన్నా అని, యూడీసీ ఉపేందర్ సింగ్ అని తెలుసుకొని వాళ్ళ మధ్యలో పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా విలవిల్లాడిపోయి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు హిందీ రాని వీరాంజనేయం. పాపం వీరాంజనేయం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.